హలో గాయ్స్, బ్యాచిలర్ చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా కడాయి తీసుకోండి, అందులో తగినంత నూనె వేయండి, ఆనియన్స్ తీసుకొని వేసుకోండి. అలా కలబెట్టండి. 3 to 4 minutes మగ్గినాక, ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాక పసుపు మరియు తగినంత ఉప్పు మరియు అల్లం పేస్ట్ వేసుకొని అటు ఇటు కలబెట్టండి. అలాగే కొద్దిసేపు మూత పెట్టండి. ఇప్పుడు తెచ్చుకున్న చికెన్ అందులో వేయండి. అలా చూపించిన విధంగా ఒక్కొక్క పీస్ వేయండి, అంత ఒకసారి వేయకండి. అలా కలబెట్టండి. సో అలా మూత పెడితే కొద్దిసేపు మిగులుతుంది. టమాటా అది మీ ఆప్షనల్. అలాగా మీరు కట్ చేసిన మిరపకాయలు వేసుకోండి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచండి. అలా కొద్దిసేపు మగ్గినాక తగినంత కారం 2 to 3 స్పూన్స్ వేసుకోండి. దానితో పాటు తగినంత ఉప్పు లైట్గా హాఫ్ స్పూన్ టు 1 స్పూన్ వరకు వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని కలబెట్టి ఉంచండి. ఒక 5 to 10 minutes అలా మగ్గనివ్వండి. ఇదిగో గరం మసాలా అలా ప్యాకెట్ నుండి ఇలా వేసుకోండి. ధనాల పిండి కూడా అలాగే యాడ్ చేయండి. అలా 5 to 10 minutes అయ్యాక ఆయిల్ సపరేట్ అయ్యాక చూసి మీరు తరిగిన కొత్తిమీర వేయండి. సో గుమగుమలాడే చికెన్ రెడీ. ఇది స్పెషల్లీ ఫర్ బ్యాచిలర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ బ్యాచిలర్ రూమ్స్. So if you like it, please share, subscribe and comment. So this is our combo for tonight.